అందరికీ నమస్తే. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ మై ఛానల్ వ్లాగ్స్. మనమైతే ఈరోజు నెల్లూరులోని టిట్కో అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఎందుకు వచ్చామంటే మొన్న ఆదివారం రోజు 150 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ ఈ టిట్కో అపార్ట్మెంట్స్ మొత్తం మీద రైడ్ అయితే జరిగిందంట. ఆ రైడ్లో ప్రాపర్గా ప్రూఫ్స్ లేని వెహికల్స్ని అయితే పట్టుకున్నారంట. హౌసెస్లో కూడా ప్రతి హౌస్లో లోపలికి వెళ్ళి మరీ అయితే చెక్ చేశారంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ ఎక్కువ గంజాయి బ్యాచ్, డ్రింకర్స్, దొంగతనాలు చేసే వాళ్ళు అందరు ఇక్కడే వచ్చి స్టే చేస్తున్నారని అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ కొంత తీసుకున్నానండి. ఇంకొంత మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారో కూడా విని మీకైతే క్లారిటీగా అయితే నేను మొత్తం చెప్పేస్తాను. దానితో పాటు టిట్కో అపార్ట్మెంట్స్ యొక్క వాతావరణాన్ని కూడా నేనైతే ఈరోజు మీకు చూపించేస్తానండి. అంటే హౌసెస్ ఎలా ఉన్నాయి, ఎంతమంది ఫ్యామిలీస్ అయితే ఉన్నారు, కాపురాలు, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలోనైతే ఇస్తానండి. ఒక్కసారి మనం ఆ క్లారిటీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు టిట్కో అపార్ట్మెంట్స్కి రావడానికి రూట్ని అయితే ఒక్కసారి మనం అయితే చూసేద్దామండి. మనమైతే ప్రజెంట్ పెన్నా నది బ్రిడ్జ్ ఉంది కదండి, దాని కిందనైతే ఉన్నాము. సో ఇది పెన్నా నది దాటంగానే ఆత్మకూరు బస్టాండ్ సైడ్ నుంచి పెన్నా నది దాటంగానే ఒక చిన్న ఏరియా వస్తుందండి బ్రిడ్జ్ కింద, వెంకటేశ్వరం అని చెప్పి. ఆ ఏరియా నుంచి లోపలికి అయితే రావాలండి, కొంచెం దూరం ఉంటుంది. లోపలికి వచ్చే కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది, ఒక ఏరియా వస్తూ ఉంటుంది భగత్ సింగ్ కాలనీ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే అందరికీ ఇక్కడున్న వాళ్ళందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. హాస్పిటల్స్ కానీ, ఇంకా చర్చెస్ కానీ, మసీదస్ కానీ, టెంపుల్స్ కానీ, ప్రతి షాప్ కూడా ఉందండి అవైలబుల్గా. అన్ని షాప్స్ ఉన్నాయి వీళ్ళకి. చిన్న చిన్న బట్టల షాప్స్ కూడా ఉన్నాయి, కిరాణా షాప్స్ కూడా ఉన్నాయి, టెంకాయ షాపులు కానీ అన్నీ ఉన్నాయండి వీళ్ళకి అవైలబుల్గా. పోలీస్ స్టేషన్ కూడా ఉంది. మరి అపార్ట్మెంట్ లోపల ఎలా ఉంది, వీళ్ళకి షాప్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా, ఎలా ఉన్నారు అనేది అయితే చూసేద్దామండి. ఇవేనండి ఆ అపార్ట్మెంట్స్ అయితే చూడండి ఒకసారి. మన నెల్లూరులో ఉన్న టిట్కో అపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో కానీ, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది, థర్డ్ ఫ్లోర్ ఉందండి. మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కాపురాలు అయితే ఉన్నారండి. చాలా ఉన్నాయండి, ఎక్కువ ఉన్నాయి. అందరూ చాలా వరకు అయితే చాలా అపార్ట్మెంట్స్లో కాపురాలు అయితే ఉన్నారండి. నెల్లూరు మొత్తం మీద మొత్తం 300 అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయంటండి. సో చూస్తున్నారు, ఇవైతే ఖాళీ స్థలాలండి. మన గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చిన ఖాళీ స్థలాలు. వాళ్ళైతే ఇల్లు అయితే కట్టుకొని ఉన్నారండి. దాని పక్కన అటు ఇటు అయితే ఫుల్గా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అది కూడా కొత్త అపార్ట్మెంట్స్ అంటండి ఇవి. ఇంకా పాత అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయంట. ఇంకోటి వచ్చి అల్లీపురంలో ఉన్నాయంట. ఇలా కొన్ని ప్లేసెస్లో కూడా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు చూస్తున్నారు, వీళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి లోపల. అంటే చిన్న చిన్న క్లినిక్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, మళ్ళీ గ్రాసరీస్ షాప్స్ కానీ అన్ని షాప్స్ అవైలబుల్గా ఉన్నాయండి. పానీపూరి బండితో సహా ప్రతి ఒక్కటి ఉందండి వీళ్ళకి. వెహికల్స్ మొత్తం పెట్టుకొని కాపురాలు అయితే చేసుకుంటున్నారండి. ఈ అపార్ట్మెంట్స్ ఏం ఖాళీగా ఏం లేవు. ఒకసారి చూడండి, వెహికల్స్ని అయితే హౌసెస్ దగ్గర పార్కింగ్ చేసుకున్నారు. చూడండి, ప్రతి షాప్ ఉంది. వీళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడైతే మనము ఓల్డ్ అపార్ట్మెంట్స్కి అయితే వెళ్ళిపోతున్నామండి. వీళ్ళకి టెంపుల్స్ కూడా ఉన్నాయండి లోపలే. అపార్ట్మెంట్స్ లోపలే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఓల్డ్ అపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇదైతే మెయిన్ గేట్ అండి ఓల్డ్ అపార్ట్మెంట్స్ది. ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, జనాలు కూడా బాగానే తిరుగుతున్నారండి. ఇక్కడ కూడా సేమ్ వాటర్ ట్యాంక్తో సహా షాప్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకొకటి వచ్చి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉందండి. పార్క్ కూడా వీళ్ళకైతే లోపల అవైలబుల్గా ఉందండి. చూడండి, పెద్ద పార్కే, చిన్నదేం కాదు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, లేకపోతే పెద్దవాళ్ళు కానీ, లేకపోతే యంగ్గా ఉన్న వాళ్ళు కానీ వాకింగ్ చేసుకోవడానికి, జాగింగ్ చేసుకోవడానికి లోపల పార్క్లో మొత్తం అవైలబుల్గా అయితే ఉందండి. ఇంకొకటి వచ్చి ఈ పార్క్ని ఇంకొంచెం బాగా అయితే చేపిస్తున్నారంట, కన్స్ట్రక్షన్ అయితే చేపిస్తున్నారంట. ఒకసారి చూడండి, పార్క్ కూడా ఎంత బాగుందో. మొత్తం ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ప్రాపర్గా అన్నీ సెట్ చేస్తున్నారు. అన్నీ ఉన్నాయండి, ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు వీళ్ళకైతే. చూడండి అసలు ఎంత విశాలంగా ఉన్నాయో. రోడ్స్ కూడా పెద్ద పెద్దవే. బాగుందండి ఇక్కడ ఉన్న క్లైమేట్, వాతావరణం కూడా.
కానీ ఏంటంటే నేనైతే ఇక్కడ వాళ్ళతో అయితే మాట్లాడానండి. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, డ్రింకర్స్ ఉన్నారు, గంజాయి తాగే వాళ్ళు అయితే తిరుగుతున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు. మరి కొంతమంది అయితే ఇక్కడ మా సైడ్ అయితే ఏం లేదండి, మా సైడ్ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, అంతకుముందు జరిగేది ఇప్పుడైతే ఏం జరగట్లేదు అని అయితే అంటున్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అయితే అంటున్నారండి. వీడియోస్లోకి రండి, ఒకసారి మాట్లాడండి మీరంటే అంతకుముందే పోలీస్ వాళ్ళు వచ్చి ఇలాగా మాట్లాడి అందరినీ చూపించి ఇలా చేసేసారండి, మేమైతే ఇప్పుడు రాలేము అని అయితే చెప్తున్నారు. సో మనమైతే ఒక ఫ్లోర్కి ఎన్ని హౌసెస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసేద్దామండి వెళ్ళి, అవి కూడా చూపిస్తాను. పదండి లోపలికి, ఒక అపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళి చూపించేస్తాను మొత్తం ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఫ్లోర్కి. కొన్ని అపార్ట్మెంట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి, అసలు చాలా బాగా పెట్టుకున్నారు. కొన్ని అపార్ట్మెంట్స్ అయితే అంతగా నీట్గా ఏం లేదు, కొంచెం డస్ట్గానే ఉంది. మొత్తం ఎక్కువగా అయితే బాగానే కాపురాలు అయితే ఉన్నారండి, ఎక్కువ మంది. దొండి చూడండి, ఒక ఫ్లోర్కి ఎలా కాకపోయినా 8 హౌసెస్ అయితే ఉన్నాయి. ఈ 300 అపార్ట్మెంట్స్కి 7,200 హౌసెస్ అయితే ఉన్నాయండి మొత్తము. అందులో ఇంచుమించు ఎలా కాకపోయినా కానీ ఒక 6,000 మంది అయితే కాపురాలు అయితే ఉన్నారండి, మిగిలినవి అయితే ఖాళీగా ఉన్నాయి. సో చూసారు కదండి, మన టిట్కో అపార్ట్మెంట్స్కి వచ్చే రూట్ కానీ లేకపోతే టిట్కో అపార్ట్మెంట్స్లో ఉన్న వాతావరణం కానీ అన్నీ ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి హౌసెస్, ఒక ఫ్లోర్కి ఎన్ని హౌసెస్ ఉన్నాయి అనేది అయితే మొత్తం చూసేసారు మీరు. సో ఇప్పుడైతే మొన్న సండే రోజు పోలీస్ వాళ్ళు అయితే ఈ అపార్ట్మెంట్స్ మీద రైడ్ చేశారు కదండి, ఆ రైడ్ చేసిన కొన్ని వీడియో క్లిప్స్ అయితే నాకు ఇక్కడ వాళ్ళు అయితే ఇచ్చారండి. సో నేను అవి కూడా మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఆ కుటుంబానికి ఎలాంటి నష్టం జరుగుద్ది, ఆ కుటుంబం ఎంత బాధపడుద్ది అనే దాని గురించి టాపిక్ గురించి చెబుతారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇప్పుడు సార్ చెప్పినట్టు మేము ఇక్కడికి వచ్చి చెక్ చేసిన తర్వాత చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ బైక్కి వెహికల్స్కి మీ వెహికల్స్కి సరైన ఓనర్ ఎవరూ లేదు. కొన్ని చోట్ల అడిగితే మాకు అమ్మారు, మేము ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నారు. రేపు ఇదే బండి ఏదన్నా యాక్సిడెంట్కి ఇదైతే దానికి ప్రాపర్ ఇన్సూరెన్స్ లేక ఏం లేక రావాల్సిన క్లెయిమ్స్ డబ్బులు కూడా రావు. దయచేసి మీరు ఏం చేస్తారంటే బళ్ళు ఇప్పుడు చాలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నాం, చూస్తున్నారు, సరైన పత్రాలు లేవు. దీని మూలాన మీకు రావాల్సిన క్లెయిమ్స్, అనుకోని సంఘటన ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీకు రావాల్సిన డబ్బులు రావు. కాబట్టి ఎప్పుడైతే ఒక వెహికల్ కొన్నారో దాన్ని ప్రాపర్గా రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేయించుకోండి. అదేవిధంగా ఇన్సూరెన్స్, టైంకి ఇన్సూరెన్స్ పే చేసుకోవటం. దాని మూలన అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ వీళ్ళైతే వెహికల్స్ని పట్టుకున్నారంట, సరిగ్గా ప్రూఫ్ లేని వెహికల్స్ని. కానీ మళ్ళీ మొత్తం మీటింగ్ అయిపోయాక మొత్తం చెక్ చేసి కొన్ని వెహికల్స్ని అయితే వదిలేశారంటండి. ఒక 4-5 వెహికల్స్ని మాత్రమే పట్టుకెళ్లారంట పోలీస్ స్టేషన్కి. వాటికైతే అసలు ఏం కాగితాలు అయితే లేవంట. మిగిలిన కొన్ని వెహికల్స్కి అయితే చెక్ చేసి వదిలేశారంటండి. ఇలా రైడ్ జరగడం ఫస్ట్ టైం ఏం కాదంటండి, ఇది సెకండ్ టైం అంట. ఒక 2 years బ్యాక్ కూడా ఇలాగే చేశారంటండి రైడ్. అప్పుడు ఎవరైనా దొరికారేమో తెలియదు, కానీ ఇప్పుడైతే వీళ్ళకి ఎవరేం దొరకలేదంట. ఇక్కడ వాళ్ళు అంటున్నారండి, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అయితే మనకి తెలియదండి. ఇక్కడ వాళ్ళైతే అంటున్నారు ఎక్కడ ఏం జరిగినా కానీ ఇక్కడే వచ్చి వీళ్ళైతే తలదాచుకుంటున్నారంట, దొంగలు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ. కానీ ఇక్కడ వాళ్ళైతే అలా ఏం చేయట్లేదండి, బయట అలా చేసి ఇక్కడికి వచ్చి దాంకుంటున్నారంట వాళ్ళు. అందుకని పోలీసు వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరైతే మాకు ఇన్ఫామ్ చెయ్యండి అని అయితే అంటున్నారు. ఇక్కడ వాళ్ళనైతే ఏం అనలేదండి వాళ్ళు. సో ఈరోజైతే వీడియో మొత్తాన్ని చూసారు కదండి. ఇక్కడ వాళ్ళు నాకు ఇచ్చిన సమాచారం మేరకు అయితే అంతకుముందు హెవీగా దొంగతనాలు కానీ లేకపోతే గంజాయి తాగే వాళ్ళు కానీ అలా తిరిగే వాళ్ళంట ఎక్కువ మంది. ఇక్కడ మర్డర్స్ కూడా చాలానే జరిగాయని అయితే చెప్తున్నారండి. కానీ ఈ ఒక 2 years 3 years నుంచి అయితే ఎటువంటిది ఏం లేదు ప్రాబ్లమ్స్ అని అయితే ఇక్కడ చెప్తున్నారు. కానీ
ఇంకొంతమంది అయితే బయట కంటే ఈ అపార్ట్మెంట్స్ లోనే ఎక్కువ దొంగతనాలు అయితే జరుగుతున్నాయని అయితే చెప్తున్నారండి. వెహికల్స్ ని దొంగతనాలు చేస్తున్నారంట. ఇంకొకటి వచ్చి ఇళ్లలోకి తాళాలు అట్లా పగలు కొట్టి బంగారం ఉన్నా కానీ మొబైల్స్ ఉన్నా కానీ తీసుకెళ్లిపోతున్నారని అయితే చెప్తున్నారండి. గంజాయి తాగే బ్యాచ్ కూడా ఎక్కువే తిరుగుతున్నారు ఖాళీ అపార్ట్మెంట్స్ లో అని అయితే చెప్తున్నారండి ఇక్కడ వాళ్ళు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మొత్తం చూసారు కదండి ఏమేం జరుగుతాయి ఏంటి అని చెప్పి, ఎంత నిజం ఎంత అబద్ధం చేశారా లేదా అని మొత్తం అయితే చూసారు కదండి. సో మరోసారి మరో వీడియోలో కలుద్దామండి. ఉంటానండి. బాయ్, నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో ఇన్విటేషన్ కార్డ్ అయితే సెండ్ చేయండి, మేము కాంటాక్ట్ అవుతాము. న్యూగా ఈవెంట్స్ చేసుకున్న వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మరోసారి మరో వీడియోలో కలుద్దాం. ఉంటానండి. బాయ్, నమస్తే.